రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సంక్షేమ పాలనతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని అంటున్న వేముల వీరేశంతో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుతీరి రేపటికి నెల రోజులవుతుంది. ఈ నెల రోజుల వ్యవధిలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా పరిపాలన ముందుకు సాగించింది, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు విషయంపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ద్వారా తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపటితో మీ సర్కార్ ఏర్పడి 1 మంత్ అవుతుంది. సో ఈ 1 మంత్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటి, అదేవిధంగా మీ నిర్ణయాలను ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? ఒక అద్భుతమైనటువంటి ప్రజారంజకమైనటువంటి పాలన కొనసాగుతూ ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటే గిట్టుంటుందా, పేదవానికి అడుగు వస్తుందా గవర్నమెంట్, పేదవాని కన్నీళ్ళు కడుపును ఆకలిని తీర్చేటువంటి ప్రభుత్వం. ఒక అద్భుతమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఈ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన, ఈ జిల్లాలో మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన అద్భుతమైనటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ప్రజలకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క 6 గ్యారంటీ స్కీమ్స్ అనేవి రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధమైన ప్రభావం చూపించబోతుంది? అంటే ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయినారు. అంటే నల్గొండ జిల్లాలో 50,000కు అటు ఇటుగానే తప్ప ఎక్కడ కూడా తక్కువ మెజార్టీతో గెలిచినటువంటి దాఖలాలు లేవు. రాష్ట్రంలో ఎక్కడ గెలిచినా కానీ భారీ మెజార్టీతో గెలిచారు. అత్యవసర మెజార్టీతో గెలిచింది బీఆర్ఎస్ వాళ్ళు తప్ప అత్యవసర మెజార్టీతో గెలిచింది మా కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడ లేదు. ఓట్లు వేయని కాడ, కొద్దిగా మిస్గైడ్ అయినటువంటి కాడ, కొద్దిగా పొరపాటు జరిగిన కాడ అక్కడ ప్రజలు ఆలోచిస్తారు, అరే మనం మిస్టేక్ చేసినాం, పొరపాటు చేసినాం, మనం కాంగ్రెస్కి వేయవలసి ఉండే అంటారు. ఆ పొరపాటును వాళ్ళు గుర్తించారు. కాబట్టి రేపు వారు 1 సైడ్ ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో, 1 సైడ్గానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఛాయిస్ ఇస్తారు. ఈ దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్టుగానే దేశంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు. తెలంగాణ అంటేనే ఒక చైతన్యానికి ప్రతీక, చైతన్యంతో కూడుకున్నటువంటి పోరాటాలు, ఉద్యమాలకు పురుడు పోసినటువంటి ఈ గడ్డ. కాబట్టి దేశంలో కూడా ప్రజాస్వామ్యం ఇటనే కావాలనేటువంటి చర్చ గ్రామాలలో స్టార్ట్ అయింది. మనిషికి మాట్లాడే హక్కు, మనిషికి జీవించే హక్కు, ప్రశ్నించే హక్కు, అడిగే హక్కు, దరఖాస్తు చేసుకునే హక్కు, నచ్చిన రాజకీయాలు చేసే హక్కు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు సమాజం కోరుకుంటుంది. తెలంగాణ సమాజం కోరుకున్నటువంటి ఆ చైతన్యాన్ని, వారికి ఉండేటువంటి హక్కుల్ని పరిరక్షించుకునేటువంటి ఒక స్వేచ్ఛను ఇప్పుడు ఇచ్చారు. కాబట్టి రేపు దేశంలో కూడా అది కోరుకుంటారు. దేశంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటారు. ఆ ప్రజాస్వామ్యం రాహుల్ గాంధీతోనే సిద్ధిస్తుంది, రాహుల్ గాంధీతోనే సాధ్యమైద్ది అనేటువంటి ఫీలింగు ఒక తెలంగాణ రాష్ట్రం కాదు, దేశంలో ఉన్నది. నేను ఇంతకుముందు విద్యార్థి మూమెంట్లో, లెఫ్టిస్ట్ మూమెంట్లో పనిచేసినాను. కాబట్టి చాలా రాష్ట్రాలలో నాకు పరిచయాలు ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ వాళ్ళు ఒకటే అంటారు, ఈ దేశంలో మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని ఈ రాష్ట్రంలో ఎట్లన్నారు, దేశంలో కూడా మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి, రాహుల్ రావాలి అని చెప్పేసి ఈ నినాదంతో ప్రజలు రేపు దేశంలో రాహుల్ గాంధీకి పట్టం కట్టేటువంటి అవకాశం 100% ఉంది. మీరేమో ప్రజారంజకమైన పరిపాలన అందిస్తున్నారు, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు అని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు ఏం చేస్తున్నారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చేసేది ఏం లేదు, అలవి కానీ హామీలు ఇచ్చారు తప్ప వాళ్ళు ఏం చేయలేరు, అదేవిధంగా అనేక రకమైనటువంటి కొత్త కుట్రలకు తెరదీస్తున్నారని చెప్పేసి కూడా చాలామంది బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా మన జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా వ్యాఖ్యానించే సందర్భం దీన్ని విధంగా చూస్తారు. ఆయన మైండ్ దొబ్బింది. ఎందుకంటే జిల్లాలో 12కు 12 గెలుస్తాం, 12కు 12 గెలుస్తామని చెప్పేసి విర్రవీగిండు. ఆయన అత్యవసర ఓట్లతో గెలిచిండు కాబట్టి ఆయనకి ఏం చేయాలనో అర్థమవుతుంది. ఒక యాత్రికులు మన ఒక యాత్రకు పోతుర్రట. ఎట్లా శ్రీశైలం లాంటి యాత్రకు పోతుంటే బస్సు కొద్దిగా మిస్ అయిపోయేసి ఆ ప్రయాణికులు పల్టీ కొట్టేసి ఇది అయిపోయిస్తే అందరూ పాపం 7, 10, 12 మంది పోతున్న ప్రయాణంలో 11 మంది ఆ ప్రమాదశావత్తు ఇది అయిపోయి గాయపడి చనిపోయింది. ఒక అతను బతుకున్నాడట. ఆ బతుకున్న అతను వచ్చేసి ఇంటికాడ ఉండి రెస్ట్ తీసుకొని కొంచెం ట్రీట్మెంట్ ఇది అయిన తర్వాత వేడి నీళ్ళు తీసుకొని పోయి ఆ నొప్పులు తగ్గితేనే స్నానం చేయడానికి పోతే ఆ బాకెట్ బలతపడు మొత్తం కొల్లంతా కాలింది. కాబట్టి ఇటు బొర్రలేక, అటు డొల్లలేక, ఇటు లేక నేను అక్కడ పోయినా బాగుండు, ఏంది ఈ బాధ అనేటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో జగదీష్ రెడ్డి పరిస్థితి కూడా గట్టినే ఉంది. ఎందుకు అంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా అయింది. ఉదాహరణకు ఈ జిల్లాలకు వచ్చి ఏం చెప్పాలి,
ఏం చేసినామని చెప్పాలి? నకరకల్ నియోజకవర్గానికి వచ్చినాము. పిల్లాయిపల్లి పాపం నీదే, ధర్మారెడ్డి పాపం నీదే, బ్రాహ్మణ వెల్లంలో ఆపిన పాపం నీదే, ఐటిపాముల లిఫ్ట్ ఆపిన పాపం నీదే. మా నియోజకవర్గానికి గడిచిన 10 సంవత్సరాలుగా నువ్వు మంత్రిగా ఉండి 1 ఎకరా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిన పాపాన నువ్వు పోలే. ఈ పాపానికి నీకు ఈ 420 అనాలన్నా, నీ మీద ఏ ఛార్జ్ షీట్ వేయాలి, ఏ కేసు పెట్టాలి, ఇది ఒక భాగం. నల్గొండ నియోజకవర్గమే చూద్దాం. ఏం చేసిన నల్గొండ నియోజకవర్గానికి? నకలగండి సొరంగ మార్గం నట్టేట ముంచే, శివనగూడెం ప్రాజెక్టు కంప్లీట్ చేయకపోయే, డిండి మాట లేకపోయే, ఈరోజు లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితే లేకపోయే. చాలా సందర్భాల్లో ఇటు కృష్ణాను ఇటు గోదావరిని రెండింటిని అనుసంధానం చేసి మధ్యన ఉన్న మూసితో జతగలిపిన అని చెప్పేసి మాట్లాడిండు. అవి చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ జిల్లాను సర్వనాశనం చేసి దక్షిణ తెలంగాణలో వెనుకబడినటువంటి జిల్లాగా, అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా 10 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా మంత్రిగా ఉండి అసలు నిధులు దేని, విధులు సరిగా నిర్వహించని, అసలు ఒక్క డిపార్ట్మెంట్ ఈ 10 సంవత్సరాలుగా తరవుగా రివ్యూ చేసిండా? రమ్మనండి, డిస్కషన్ చేద్దాం, నేనుంటా. ఈ నెల రోజుల పాలనపై ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ పోతూ ఉంటే, కాబట్టి కాంగ్రెస్ పాలనలో మాకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజల నుండి చాలా హర్షం వ్యక్తం అవుతుందని చెప్పేసి కూడా వేముల వీరేశం చెప్తూ ఉండడం జరిగింది. నకలగంలో నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.